వంగవీటి మోహనరంగ ఆశయ సాధనకు ఈ నెల 26న విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రంగనాడు మహాసభను విజయవంతం చేయాలని శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు కర్రి వెంకటరమణ అన్నారు. శనివారం స్థానిక వాగ్దేవి కళాశాలలో రంగనాడు సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధారంగ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గాదె బాలాజీ ఆధ్వర్యంలో సభ జరుగుతుందన్నారు. కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. 1,00,000 మంది హాజరయ్యేలా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. వంగవీటి సంతన్ కుమార్, వంగవీటి రాధా కూడా హాజరవుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాధా రంగ మిత్రమండలి మహిళా అధ్యక్షురాలు కె వాణిశ్రీ, నియోజకవర్గ కాపు జేఏసీ కన్వీనర్ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు, అనకాపల్లి డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నెల 26వ తారీఖున రంగా గారి రంగానాడు అనే కార్యక్రమం రాధారంగా రాయల్ ఆర్గనైజేషన్ గాదె బాలాజీ గారి ఆధ్వర్యంలో 1,00,000 మంది పైచిలుకు జనాభాతో భారీ బహిరంగ సభ నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగా రంగానాడు విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామానికి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రంగా గారి అభిమానులందరూ స్వచ్ఛందంగా విచ్చేసి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అందరూ కోరుచున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి వంగవీటి వారసులు వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. అలాగే వంగవీటి సంతన్ కుమార్ గారు కూడా వస్తున్నారు. రాధాబాబు గారు కూడా వస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి వంగవీటి అనేది ఒక ఈ రాష్ట్రంలో వంగవీటి అనేది ఒక బ్రాండు. మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈయన ఒక కమ్యూనిటీకే కాదండి, కులమతాలకు అతీతంగా అప్పుడు బడుగు బలహీన వర్గాల ఇళ్ల పట్టాల గురించి ధర్నా చేస్తున్న సమయంలో కొందరు శక్తులు, కొంత దుండుగులు తెల్లవారుజామున అతి కిరాతంగా ఆయన్ని హత్య చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి రాధారంగా మిత్రమండలి, రాధారంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం నుంచి నేను కాపు సంక్షేమ భరోసా కేంద్రాల తరపున ఈ యలమంచిల పట్టణం వచ్చి యలమంచిల్లో కూడా